ఆర్కే ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. కేఆర్ క్రియేషన్స్ సవినయంగా సమర్పిస్తున్న వారం వారం స్వర్గసుమాల కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నది అఖిరాజ్ యోగిత. నా ప్రేక్షక దేవుళ్ళకి శిరస్సు ఉంచి పాదాభివందనం. విశ్వనాథ్ గారి స్పెషల్ 19వ తేదీ అయింది 95వ జయంతి అండి. సో మరో అచ్చమైన తెలుగింటి బిడ్డ అండి. 1930వ సంవత్సరంలో సుబ్రహ్మణ్యం గారు సరస్వతమ్మ గారిలా 9 ఫిబ్రవరి 19వ తేదీన జన్మించారు. గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పెదపుల్లివరు గ్రామం విశ్వనాథ్ గారి సొంత ఊరు. ఆయన కాలేజీ విద్య కోసం అని చెప్పి గుంటూరు రావడం జరిగింది. గుంటూరులో ఆయన బిఎస్సి వరకు చదువుకున్నారు. ఆ తర్వాత మద్రాస్ వెళ్ళి అక్కడ సినీ ఇండస్ట్రీలో ఏదో రకంగా స్థిరపడాలన్న ఉద్దేశంతో వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ సౌండ్ రికార్డిస్ట్గా ముందు ఆయన ప్రస్థానాన్ని మొదలు పెట్టడం జరిగింది. అలా తోడికోడళ్ళు సినిమా, అన్నపూర్ణ సంస్థ నిర్మించినటువంటి తోడికోడళ్ళు సినిమాకి అక్కడ ఆదుర్తి సుబ్బారావు గారితో ఏర్పడినటువంటి పరిచయం మూలంగా సహాయ దర్శకుడిగా పనిచేయడం జరిగింది. అట్లా సహాయ దర్శకుడిగా ఉన్నప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు విశ్వనాథ్ గారిలోని ప్రతిభని గుర్తించి ఆత్మగౌరవం సినిమా 1965లో వచ్చిన ఆత్మగౌరవం సినిమాకి దర్శకుడిగా అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ సినిమా చాలా పెద్ద సూపర్ హిట్ అయింది. ఎద్దనపూడి సులోచనారాణి గారు కథ అందించారట ఆ సినిమాకి. సో అది చాలా సూపర్ డూపర్ హిట్ అయ్యి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది అవార్డును తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత చెల్లెలి కాపురము, ఓ సీత కథ, జీవన జ్యోతి, శారద ఇలాంటి ఎన్నో సినిమాలకి మన విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించారు. ఆ తర్వాత విశ్వనాథ్ గారి సినీ జీవిత చరిత్రలోనే ఒక మలుపు తిప్పిన చిత్రం 1980 సంవత్సరంలో వచ్చినటువంటి శంకరాభరణం. దానికి జాతీయ పురస్కారం రావడం జరిగింది 1980వ సంవత్సరంలో. ఆ తర్వాత సప్తపది అనేటువంటి చిత్రం జాతీయ సమగ్రతా పురస్కారం లభించింది దీనికి 1982వ సంవత్సరంలో. ఆ తర్వాత వచ్చినటువంటి సాగర సంగమం 1984వ సంవత్సరంలో మళ్ళీ జాతీయ పురస్కారం వచ్చింది. తర్వాత 1986లో స్వాతి ముత్యం చిత్రానికి కూడా జాతీయ అవార్డు వచ్చింది. కమల్ హాసన్ గారి నటన అందులో ఇంకా చెప్పేదేం లేదు. యాక్చువల్గా ఆస్కార్కి అధికారికంగా ఆస్కార్ ప్రవేశానికి అనుమతి దక్కినటువంటి చిత్రం అంటే అది 1986లో. 1988లో మళ్ళీ శృతిలయలు, అద్భుతమైన సంగీత ప్రధానమైనటువంటి చిత్రం శృతిలయలు, దానికి కూడా జాతీయ పురస్కారం రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ స్వరాభిషేకం సినిమా 2004వ సంవత్సరంలో స్వరాభిషేకం చిత్రానికి అందులో విశ్వనాథ్ గారు, శ్రీకాంత్ గారు ఇద్దరు నటించారు. మంచి సంగీత కళకి పట్టం కట్టేటటువంటి చిత్రం, దానికి కూడా జాతీయ పురస్కారం వచ్చింది. ఇలా 6 జాతీయ పురస్కారాలను గెలుచుకున్నారు విశ్వనాథ్ గారు తన డైరెక్షన్లో. అంతేకాకుండా 1992వ సంవత్సరంలో రఘుపతి వెంకయ్య అవార్డు వచ్చింది విశ్వనాథ్ గారికి. అదే సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో ఆయన్ని గౌరవించడం జరిగింది. అదే కోల్లో 2016వ సంవత్సరంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కూడా గెలుచుకోవడం జరిగింది. అప్పటి రాష్ట్రపతి అయినటువంటి ప్రణబ్ ముఖర్జీ గారి చేతుల మీదుగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును తీసుకున్నారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంస్థలు ఆయనకి జీవిత సాఫల్య అవార్డులను ఇవ్వడం జరిగింది. 2021లో సైమా ఫిల్మ్ఫేర్ అవార్డు ఒకటి వచ్చింది. తర్వాత 2023లో మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఆయనకి జీవిత సాఫల్య పురస్కారం కూడా ఇవ్వడం జరిగింది. సో 2023 సంవత్సరంలో ఆయన అనారోగ్యం చేత విశ్వనాథ్ గారు మరణించడం జరిగింది ఫిబ్రవరి 2వ తేదీన. ఆయన తీసిన ప్రతి సినిమా ఒక మచ్చుతునక మనం చెప్పుకోవడానికి. పంచ ప్రాణాయో సానంది రాగాలే వేదం వేదం అణువున నాదం. సాగర సంగమమే ఒక యోగం నిరిసనిదమగ గడగరిసరి నిరిసనిదమగ
గరి సరి సగరి మగర మగమదని సాని దని మగరి సాగర సంగమమే ఒక యోగం క్షారజలులే చిరములాయే ఆమధనం ఒక అమృత గీతం జీవితమే చిరనర్తనమాయే పదములు తామే పెదవులు కాగా పదములు తామే పెదవులు కాగా గుండిగనే అందిరోగ వేదం అణువణువున నాదం రాజపాదాన కనవాంఛన నయనాభిషేకాలు కరించన నటరాజపాదాన కలవాంఛన నయనాభిషేకాన కరించన సుగమము రసమయ సుగమము రసమయ నిగమము భరతము గానా జయంతి సుకృతిరోరసీశ్వర నాస్తి క్లేశకాయ జరామరణజం భయం నాస్తి జరామరణజం భయం నాస్తి జరామరణజం భయం నాస్తి జరామరణజం భయం దొరకునా వంటి సేవా నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపాన మదిరోహణము సేయు త్రోవ దొరకునా ఇటువంటి సేవా రాగాలనంతాలు నీవే ఈ రూపాలు భవరోహతి మిరాల ఓకార్చు దీపాలు రాగాలనంతాలు నీవే ఈ రూపాలు భవరోహతి మిరాల ఓకార్చు దీపాలు నాదాత్మకుడవై నాలోన చలగి నా ప్రాణదీపమై నాలోన వెలిగే ఆ ఆ ఆ ఆ ఆ
కలలు విరియ కొండ నెక్కిరావే కలువ చెలువ కలలు విరియ కొండ నెక్కిరావే గగనపు విరి తోటలోని గోగు పూలు తేవే చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగు పూలు తేవే చందమామ రావే జాబిల్లి రావే ముని జన మానస మోహిని యోగిని బృందావనం మురళీ రవళికి ఆడిన నాగిని బృందావనం ముని జన మానస మోహిని యోగిని బృందావనం మురళీ రవళికి ఆడిన నాగిని బృందావనం రాధా మాధవ గాధల రంజిలు బృందావనం గోపాలుని మృదు పదమంజీరము బృందావనం గోపాలుని మృదు పదమంజీరము బృందావనం 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 కృష్ణ ముకుంద మురారి కృష్ణ ముకుంద మురారి జయ కృష్ణ ముకుంద మురారి జయ జయ కృష్ణ ముకుంద మురారి జయ జయ కృష్ణ ముకుంద మురారి చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగు పూలు తేవే చందమామ రావే జాబిల్లి రావే శివ పూజకు చివురించిన సిరి సిరి బువ్వా శివ పూజకు చివురించిన సిరి సిరి బువ్వా సిరి సిరి మూవా సిరి సిరి మూవా మృదు మంజుల పదమంజరి పూచిన పువ్వా సిరి సిరి మూవా సిరి సిరి మూవా యతిరాజుకు జతి స్వరముల పరిమళమివ్వా సిరి సిరి మూవా సిరి సిరి మూవా నటనాంజలితో బ్రతుకును తరించనివా సిరి సిరి మూవా సిరి సిరి మూవా పరుగాపక పయనించవి తలపులనావా కెరటాలకు తల వంచిత తరగదు త్రోవా ఎదురించిన సుడిగాలిని జయించినావా మది కోరిన మధు సీమను వరించిరావా పరుగాపక పయనించవి తలపులనావా కెరటాలకు తల వంచిత తరగదు త్రోవా పడమర పడగలపై మెరిసే తారలకై పడమర పడగలపై మెరిసే తారలకై రాత్రిని వరించకే సంధ్యా సుందరి తూర్పు వేదికపై వేకువ నర్తకివై తూర్పు వేదికపై వేకువ నర్తకివై రాత్రిని మురిపించే కాంతులు చెందని నీ కదలిక చైతన్యపు శ్రీకారము కాని నీ కదలిక చైతన్యపు శ్రీకారము కాని
నిదురించిన హృదయ రవళి ఓంకారం కాని శివ పూజకు చివురించిన సిరి సిరి పువ్వా సిరి సిరి మూవా సిరి సిరి మూవా మృదు మంజుల పద మంజరి పూచిన పువ్వా సిరి సిరి మూవా సిరి సిరి మూవా తన వేళ్ళే సంకెళ్ళై కదలలేని మొక్కలా ఆమని కళ్ళెదురు చూస్తూ ఆగిపోకు ఎక్కడా అవధి లేని అందముంది అవనికి నలుదిక్కులా ఆనందపు గాలివాలు నడపని నిన్నులా ప్రతిరోజు కనవ గీతిక స్వాగతించగా వెన్నెల కిన్నెర గానం నీకు తోడుగా పరుగాపక పయనించదు తలపుల నావా కెరటాలకు తల వంచితే తరగదు త్రోవా చలిత చరణ చరితం నీ సహజ విలాసం జ్వలిత కిరణ కలితం సౌందర్య వికాసం నీ అభినయ ఉషోదయం తిలకించిన రవినయనం నీ అభినయ ఉషోదయం తిలకించిన రవినయనం గగన సరసి హృదయములో వికసిత శతదళ శోభల సువర్ణ కవలం పరుగాపక పయనించవి తలపుల నావా కెరటాలకు తల వంచితే తరగదు త్రోవా ఎదిరించిన సుడి గాలిని జయించినావా పరధర్మాత్ పాంస్థితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ. థ్యాంక్ యూ. అండి నెక్స్ట్ ఇప్పుడు మన ముందుకు రాబోతున్నారు జేసీ అన్న అండ్ మా శ్రీవణి అక్క చిన్నబ్బాయి చిత్రం నుంచి జాజి మల్లి తెల్లా చీర కట్టుకుంటే అన్నది సిరివెన్నెల గారు వచ్చిన బాలు గారు చిత్రమ్మ కలిసి పాడిన పాట ఇది. జాజి మల్లి తెల్ల చీర కట్టుకుంటే జాబిలమ్మ వెన్నెల్ల పూలు పెట్టుకుంటే జాజి మల్లి తెల్ల చీర కట్టుకుంటే జాబిలమ్మ వెన్నెల్ల పూలు పెట్టుకుంటే జాజి మల్లి తెల్ల చీర కట్టుకుంటే జాబిలమ్మ వెన్నెల్ల పూలు పెట్టుకుంటే నువ్వే నువ్వే అది నువ్వే నువ్వే నమ్మ నూరు పాళ్ళు నిన్ను చూడాలంటే చాలవమ్మ వెయ్యి కళ్ళు. సంధి పొత్తి ఓ ముత్తు పాట పాడుకుంటే సాగరాలి సందిట్లో వాలి పొంగుతుంటే సంధి పొత్తి ఓ ముత్తు పాట పాడుకుంటే సాగరాలి సందిట్లో వాలి పొంగుతుంటే నువ్వే నువ్వే అది నువ్వే నువ్వేనంట నూరు పాళ్ళు నిన్ను చూడాలంటే చాలా వంట వేయి కళ్ళు. జాజి మల్లి తెల్ల చీర కట్టుకుంటే జాబిలమ్మ వెన్నెల్ల పూలు పెట్టుకుంటే
దగదగదం దం దం దగదగదం దం దం. వన్నె వంపులన్నీ ఒడికెత్తుకుంటే కన్నె కెంపులన్నీ ముడి పెట్టుకోనా. నీ గుండె చూపులన్నీ పోగు చేసి నీ గుండె చూపులన్నీ పోగు చేసి సరికొత్త కోకనేసి ఇచ్చుకుంటే మధుపర్కాలే కావా అది ముద్దుల బుల్లెమ్మ. మనసును చల్లగా మ్రోగే తొలి మంగళ వాద్యాలమ్మ. జాజి మల్లి మల్లి జాజి మల్లి మల్లి జాజి మల్లి తెల్ల చీర కట్టుకుంటే జాబిలమ్మ వెన్నెల్ల పూలు పెట్టుకుంటే. సిగ్గు పక్కలన్నీ పెంచేసుకుంటే బుగ్గ నిగ్గులన్నీ పంచేసుకోనా. ఆ దగదగదం దం దం దగదగదం దం దం. వెన్ను మీద వాలి ఉయ్యాలవైతే వెన్ను పూసలాంటి వయ్యారమినా. చలిమంట వేసుకున్న చందమామ చలిమంట వేసుకున్న చందమామ తొలి ముద్దు పాయసాలు కాచివమ్మ. చుక్కలు చెక్కిలు తాకే చిరుముప్పు నీ వంట హక్కున తానాలాడే పసి చినుకున నేనంట. జాజి మల్లి జాజి మల్లి జాజి మల్లి తెల్ల చీర కట్టుకుంటే జాబిలమ్మ వెన్నెల్ల పూలు పెట్టుకుంటే. నువ్వే నువ్వే అది నువ్వే నువ్వే నమ్మ నూరు పాళ్ళు నిన్ను చూడాలంటే చాలవమ్మ వెయ్యి కళ్ళు. జాజి మల్లి తెల్ల చీర కట్టుకుంటే జాబిలమ్మ వెన్నెల్ల పూలు పెట్టుకుంటే. సంధి పొత్తి ఓ మంచి మాట చెప్పిపోతే సాగరాలి సందిట్లో పొంగి సాక్షులైతే. నడిపించు నన్ను ఏడడుగులు నీతో నే నడచి వచ్చేను ఏడేడు జన్మలు. జాజి మల్లి జాజి మల్లి జాజి మల్లి తెల్ల చీర కట్టుకుంటే జాబిలమ్మ వెన్నెల్ల పూలు పెట్టుకుంటే. నువ్వే నువ్వే అది నువ్వే నమ్మ నూరు పాళ్ళు నిన్ను చూడాలంటే చాలవమ్మ వేయి కళ్ళు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఈ పాట గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మేబీ అందరికీ తెలిసి ఉండొచ్చు విశ్వనాథ్ గారి అభిమానులకి. ప్లస్ ఇదేంటంటే ఈ పాట రాసేసిన తర్వాత లాస్ట్లో ఈ సాకి ఉంటుంది కదా, ఆ సాకి అనేది పాట రికార్డింగ్ అయిపోయిన తర్వాత అది యాడ్ చేశారట. భువనచంద్ర గారు అప్పటికప్పుడు రాశారు. అంటే విశ్వనాథ్ గారు చూసి పాట విని ఇంకొంచెం ఏమైనా ఉంటే బాగుంటుంది సాకీలాగా పెట్టమని చెప్తే వెంటనే భువనచంద్ర గారు రాయడం. తర్వాత మళ్ళీ ఈ పాట రికార్డ్ అయిపోయిన తర్వాత బాలుగారు చిత్ర గారు మళ్ళీ పాడి పెట్టారు ఈ పాటని యాడ్ చేశారు. నెక్స్ట్ కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణు వేణుగాన సమ్మోహనం రేపల్లె మానందనం ఆషాఢ మేఘాలొచ్చి ఆనందాల జల్లి కురిసి అలానే
వేణుగాన సమ్మోహనం వేలి మీద గోవర్ధనం రేపల్లె మానందనం ఓ లేనోళ్ళది కీర్తనం అలచట్టి నెత్తి నెట్టి అమ్మ పోతే కిట్టయ్య తేలు పెట్టి ఎంగిలి సెట్టడు ఎట్టగమ్మా ఇంకెట్టగమ్మా మాటు చూసి పడుకోలోన మునగబోతే కిట్టయ్య చీరలు గుంజి సంక గోతడు ఎట్టగమ్మా ఇంకెట్టగమ్మా నీవే రేఖ నీవే రేఖ అట్టాగని అంటా ముట్టనట్టు ఉందామంటే మురిపాలు పొంగిస్తే పాలెందో కంటాడు లమ్మ పాలెందో కంటాడు లమ్మ సిగ్గొచ్చి చుట్టేస్తే చీరందు కంటాడు ఓలమ్మ ఓలమ్మ బుటుకు బుటుకు బుగ్గకిల్లిపోయినట్టు సినుకు 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 ముద్దులు ఇచ్చినట్టు బుటుకు బుటుకు బుగ్గకిల్లిపోయినట్టు సినుకు 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 ముద్దులు ఇచ్చినట్టు వయసు పచ్చి తాకినట్టు మనసుకిచ్చి పోయినట్టు అలారే అలారే ఆనందవాల అందాల కిట్టయ్యతో పంతాల వేళ అలారే అలారే ఆనందవాల అందాల కిట్టయ్యతో పంతాల వేళ అలారే వేణుగాన సమ్మోహనం వేణుగాన సమ్మోహనం వేలి మీద గోవర్ధనం వేలి మీద గోవర్ధనం రేపల్లె మానందనం రేపల్లె మానందనం వేణోళ్ళని కీర్తన లేనోళ్ళది కీర్తనం కృష్ణ ముకుంద మురారే యశోదానందనునకు నవమదన దేవునకు గొప్పిలో చందన చర్చిత నీల దేహ గగనాల సొగసుకు గొప్పిలో ఉసురుగాలులను వెదురు పాటలుగా ఉసురుగాలులను వెదురు పాటలుగా పలుకు వేణువుకు గొప్పిలో ఏలో ఏలో హరసాయలో ఏలో 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 ఏలేలో ఏటి మీద ఎన్నెల్లో ఎన్నెలంటి కన్నుల్లో కన్నె గంటి సన్నల్లో సన్నగాజి గిన్నెల్లో వేదమంతా వెన్నలాగా కరిగే వేళల్లో వేదమంతా వెన్నలాగా కరిగే వేళల్లో ఏ గీత వాదిస్తావో ఎవరి గీత వాడిస్తావో నందరే వేణుగాన సమ్మోహనం వేలి మీద గోవర్ధనం రేపల్లె మానందనం ఓ వేణోళ్ళని కీర్తనం ఆషాఢ మేఘాలొచ్చి ఆనందాల జల్లె కురిసి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ